హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 54th వీడియో వచ్చేసి కోన్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఈ వీడియోలో మనము కోన్ ఆఫ్ ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్ని డీటెయిల్గా తెలుసుకుందాము, ఓకేనా? సో ఇప్పుడు మనము కోన్ ఆఫ్ ఫ్రిక్షన్ యొక్క డెఫినేషన్ని డీటెయిల్గా చూద్దాము. సో కోన్ ఆఫ్ ఫ్రిక్షన్లో ఏమంటున్నాడు? ద కోన్ generated by the resultant n when the applied force is rotated through 360 degrees is called cone of friction. సో దీన్ని నేను అర్థం చేసుకోవడానికి సింపుల్గా ఒక 3 డయాగ్రామ్స్ గీసినా చూడండి. సో కోన్ ఆఫ్ ఫ్రిక్షన్ తెలుసుకునే ముందు మనకి యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ గురించి తెలియాలి. నేను యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ గురించి మీకు ఆల్రెడీ డిస్కస్ చేసిన. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏంది? ద యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ విత్ నార్మల్ రియాక్షన్. చూడండి, ఈ నార్మల్ రియాక్షన్కి అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్కి మధ్యలో రిజల్టెంట్ వచ్చిందా లేదా, ఆ రిజల్టెంట్కి అండ్ నార్మల్ రియాక్షన్కి మధ్యలో ఉన్న యాంగిల్ని మనము యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అని అంటాము. ఓకే, ఇది క్లియర్గా ఉందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్లో ఫోర్స్ అనేది ఇంకో ఇట్లా యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేను అప్లైడ్ ఫోర్స్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్లో అప్లై చేసిన. అంటే 360 degrees అప్లైడ్ ఫోర్స్ని అప్లై చేసిన. అంటే ఇదొక డైరెక్షన్లో, ఇదొక డైరెక్షన్లో, ఇదొక డైరెక్షన్లో, ఇదొక అట్లా 360 degrees నేను పీ అప్లై చేసిన అనుకోండి. సో సపోజ్ నేను పీ అనేది ఇట్లా హారిజాంటల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు నాకు రిజల్టెంట్ అనేది ఒక డైరెక్షన్లో వస్తుంది. ఓకే, అండ్ నేను పీని ఇంకో డైరెక్షన్లో అప్లై చేసినప్పుడు రిజల్టెంట్ డైరెక్షన్ అనేది ఇంకొక డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, అట్లా నేను పీ యాంగిల్ చేంజ్ చేస్తున్న కొద్దీ ఈ రిజల్టెంట్ యాంగిల్ కూడా చేంజ్ అవుతుంటుంది. ఓకే, ఇప్పుడు పీ ఇట్లున్నప్పుడు రిజల్టెంట్ యాంగిల్ సపోజ్ ఇట్లా ఉంది అనుకోండి. ఈ పీ ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లా ఉండొచ్చు, ఈ పీ ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లా ఉండొచ్చు, ఈ పీ ఉన్నప్పుడు ఇట్లా 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 అట్లా 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 360 degrees జరిగినప్పుడు ప్రతి ఒక్క డిగ్రీ దగ్గర ఏమంటారు, ఈ రిజల్టెంట్ రియాక్షన్ అనేది ఒక్కొక్క యాంగిల్ మేక్ చేస్తుంటుంది. సో ఈ అన్ని పీస్కి అన్ని ఎండ్స్ని నేను డ్రా చేసిన. చూడండి, ఇది వచ్చేసి ఈ పాయింట్. సో ఎన్ అనేది ఇక్కడనే ఉంటుంది. సో ఎన్ సపోజ్ ఇట్లా పీ యాక్ట్ అయితే ఎన్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది అనుకుందాం. సారీ, రిజల్టెంట్ అనేది. ఓకే, నెక్స్ట్ పీ ఇట్లా యాక్ట్ అయింది అనుకుందాం. రిజల్టెంట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది ఇట్లా. అట్లనే ఇంకో పీ దగ్గర అంటే డిఫరెంట్ యాంగిల్ పీ దగ్గర ఇట్లా, ఇంకొక యాంగిల్ పీ దగ్గర ఇట్లా, అట్లా డిఫరెంట్ పీస్కి డిఫరెంట్ రియాక్షన్ ఏమంటారు, డిఫరెంట్ రిజల్టెంట్ రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ఏవేవైతే ఫామ్ అయినాయో ఆ ఫామ్ అయిన అన్నిటికీ మనం కలుపుతుంది ఏమవుతుంది అంటే ఒక కోన్ జనరేట్ అవుతుంది. ఓకే, డిఫరెంట్ పీస్కి డిఫరెంట్ రిజల్టెంట్ రియాక్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ యాంగిల్స్లో రిజల్టెంట్ రియాక్షన్స్ ఉంటాయి. సో ఆ రిజల్టెంట్ రియాక్షన్స్ అన్నిటిని కలిపితే మన కోన్ అనేది జనరేట్ అవుతుంది. ఆ కోన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో అర్థమైందా? ఇదంతా మీకు కాంప్లెక్స్ అనిపిస్తే చూడండి, ఒక పీ ఉందా, ఈ పీకి రిజల్టెంట్ ఇట్లా ఉంది అనుకుందాం. సో ఈ పీకి ఇంకో రిజల్టెంట్ అనేది ఇంకో డైరెక్షన్లో ఉంటుంది. అట్లా పీ అనేది డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టినప్పుడు మనకి రిజల్టెంట్ రియాక్షన్ కూడా డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటుంది. సో ఆ అన్ని రిజల్టెంట్ రియాక్షన్స్ని కలిపితే మనకి కోన్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ కోన్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఇప్పుడు ఈ కోన్ ఆఫ్ ఫ్రిక్షన్లో చూడండి, ఈ పాయింట్ వచ్చేసి ఇది. ఓకే, అండ్ సెమీ సెంట్రల్ యాంగిల్ ఎంత ఉంది? థీటా. దట్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఇది వచ్చేసి ఎఫ్, ఇది వచ్చేసి ఎన్, ఇది వచ్చేసి ఎన్. సో అర్థమైందా? ఇక్కడ నేను అన్ని డ్రా చేయొచ్చు, అన్ని రిజల్టెంట్ రియాక్షన్ ఇగో ఇట్లా 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 అన్ని డ్రా చేయొచ్చు, కానీ క్లమ్జీ అయిపోతుంది. సో సింపుల్గా కోన్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఇది. సో మళ్ళీ ఒకసారి లాస్ట్కి చెప్తున్నా, ఒక్కొక్క పీకి ఒక్కొక్క రిజల్టెంట్ రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ యాంగిల్లో ఉన్న పీకి ఈ యాంగిల్లో రిజల్టెంట్ రియాక్షన్ అయితే ఈ యాంగిల్లో ఉన్న పీకి ఇంకో యాంగిల్లో రిజల్టెంట్ రియాక్షన్ ఫామ్ అవుతుంది. అట్లా డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్న పీస్కి డిఫరెంట్ యాంగిల్స్లో రిజల్టెంట్ రియాక్షన్ అనేది ఉంటుంది. సో అట్లా ఆ డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్న రిజల్టెంట్ రియాక్షన్స్ అన్నిటిని కలిపితే ఒక కోన్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ కోన్ ఆఫ్ ఫ్రిక్షన్. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలి.